నాకు ఈ మంచి సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు, అభిషక్తులు, ఈ ప్రాంతంలో బహువిరివిగా వాడబడుతున్నటువంటి ఘనులైన దైవజనులు, ఆత్మీయులు, మా స్నేహితులు ఎలీషాయి గారికి, మా చెల్లెమ్మకు, పిల్లలకి, కుటుంబ సభ్యులకు, తల్లిగారికి, చేరికుడిన మీ అందరికీ యేసు నామములో వందనాలండి. అందరికీ వందనాలు. నాకు ఇవ్వబడిన సమయంలోనే ముగించాలని తపన, ఆశతో ఉన్నాం. ఒకవేళ ఆలస్యం అయితే ఏం చేస్తారు? వెళ్ళిపోతారా? ఎవరు అంటున్నారు ఇది వెళ్ళిపోతామని? సరే, జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. నా మదిలో కొన్ని దినాల కిందట ప్రభువు పెట్టినటువంటి ఒక ఆలోచన, దానిని ధ్యానిస్తూ లోతులోనికి వెళ్ళినప్పుడు ప్రభువు నన్ను మండించాడు. ఆ మాటలు ఈరోజు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని చదవాలని ఆసక్తి కలిగిన వారు రిఫరెన్స్ చెప్పిన వెంటనే తీసి ఖచ్చితంగా చదువుతారు. చాలా సంతోషం. వారందరిని బట్టి వారికి కూడా, వాక్యం చదివే వాళ్ళకు కూడా వందనాలు. దయచేసి ఒకరు చదివినప్పుడు మిగిలిన వారందరూ కూడా సైలెంట్ అయ్యి ఆ ఒక్కరి గట్టిగా చదివే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చక్కగా అర్థమయ్యేటట్టుగా చదువుతున్నప్పుడు మీరు నా ఛాన్స్ వాళ్ళు కొట్టేశారు అనుకోకుండా బైబిల్ గ్రంథం తెరిచి ఏం చదువుతున్నారో చూడండి, చక్కగా వినండి. ఈరోజు ప్రభు మనల్ని మండించునుగాక, ఉజ్జీవపరచునుగాక. తన హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచన, దేవుని ఉద్దేశం ఈరోజు ప్రభు మనకు బయలుపరచునుగాక. ఆమెన్, ఆమెన్. పాస్టర్ గారు నన్ను అర్థం చేసుకున్నాడు. పాపం బాధపడతాడేమో, అయ్యగారు కంగారు పడతాడేమోనని మైక్ ఇచ్చారు ఒకళ్ళకి. చాలా సంతోషం. రండి, ఈరోజు మన ధ్యానం కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను. రిఫరెన్స్ మరొక పర్యాయం నేను చెప్తున్నాను, దయచేసి బైబిల్ గ్రంథాలు తెరవండి. అందరూ కూడా నూతన నిబంధన భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలను మనం చదువుకోబోతున్నాం. అది 215వ పేజీలో ఉంది. మనుషుల చేత విసర్జింపబడినను, మనుషుల చేత విసర్జించబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సరిపోతుందండి. 2 వచనాలు మనం చదివాం. చదవబడిన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. రాసుకునేవారున్న సంతోషం, చక్కగా రాసుకోండి, తొందర ఏం లేదు. చక్కగా రిఫరెన్స్లన్నీ మంచిగా చెప్తాను 2 సార్లు. ఓకే, మంచిది. ఈ పత్రికలో భక్తుడైనటువంటి పేతురు గారు ఒక 5 ప్రాంతాలను ప్రాముఖ్యంగా చెప్తూ రాసినట్లుగా కనబడుతుంది. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియ, కప్పదోకియ, ఆసియా, బితునియా అనే దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది అని 5 భాగాలను, 5 ప్రాంతాలను వర్ణిస్తూ అందులో నుంచి అక్కడ చెదరిపోయినటువంటి దేవుని ప్రజలకు శుభమని చెప్పి వ్రాస్తూ వచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో చెదిరిపోతాడు. అతని మనసు అవ్వచ్చు, అతని హృదయం అవ్వచ్చు, అతని జీవితం అవ్వచ్చు, అతని ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, అతని కుటుంబ పరిస్థితి అవ్వచ్చు, చెదిరిపోయిన అనుభవం కలుగుతుంది. ఈరోజు ఈ పత్రిక ఆత్మీయంగా మన కోసం కూడా అని భావించి జాగ్రత్తగా విందాం. 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పాడు. ఆయన గురించి చాలా విషయాలు మనకు తెలుసు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? యేసు ప్రభు గురించి ఎంత చక్కగా రాశాడు మనకు తెలీదా?
అవన్నీ మనకు తెలుసు. కానీ కింద 5వ వచనంలో కొంచెం ఆలోచనీయాత్మకంగా ఒక మాట అన్నాడండి. అది ఈరోజు పట్టుకుందాం. 5వ వచనంలో ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ద్వారాగా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఈరోజు 5వ వచనంలోని మాటను ప్రాముఖ్యంగా మీ దృష్టికి తీసుకురానివ్వండి. భక్తుడు పేతురు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ద్వారాగా తండ్రి అయిన దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు మీరు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు మీరు అర్పించున్నట్లుగా మిమ్మల్ని పరిశుద్ధ యాజకులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. వాస్తవంగా పాత నిబంధన కాలం అంతయు కూడా లేవి గోత్రానికి సంబంధించిన వారే యాజకత్వ అధికారం కలిగి ఉన్నారు. మనందరికీ తెలుసు కదండి. లేవీయుడు తప్ప యాజకుడిగా ఇంకొకడు పనికిరాడు అనుకునేటువంటి ఆ పూర్తి నిర్ణయాత్మకమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. దేవుడు బల్లగుద్ది చెప్పేశాడు, లేవీయుడే యాజకుడిక, వారికి స్వాస్థ్యం కూడా లేదు, నేనే వారికి స్వాస్థ్యం అనేసాడు. మిగతా వాళ్ళకి ఆశ కలిగిన ఆయన ఒప్పుకోలేదు. అంతెందుకు, లేవీయులలో కూడా ప్రత్యేకించి యాజక సేవకి ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. మిగతా కుటుంబాల వారు వచ్చి మాకు కావాల్సిందే, మేము బల్లమోస్తానే ఉండాలి, పద్దాకలా దీపవృక్షం మోసుకుంటామని పోవాలి, ప్రతిసారి గుడారపు సామాన్లే మొయ్యాలా, మేము కూడా సేవ చేస్తాం, యాజకత్వం కావాలి మాకు కూడా అని కోరుకున్నారు. అయినను ఆ లేవి గోత్రములోని వారు, హలో వినండి జాగ్రత్తగా, లేవి గోత్రములోని వారు అందరూ యాజకులు కాలేదు. ఇంకొక మాట చెప్పమంటారా? లేవి గోత్రం నుండి వచ్చినటువంటి యాజకుడు తప్పు చేస్తే దేవుడు అతన్ని పక్కన పెట్టి వేరొక గోత్రముల నుంచి యాజకుని ఎన్నుకున్నాడు. తెలుసా మీకు? సమూయేలు మొదటి గ్రంథంలో మనకి సమూయేలు కనబడతాడు కదండి. సమూయేలు యాజకుడు అయ్యాడు కదా. ఎట్లా యాజకుడు అయ్యాడు? లేవి గోత్రమా? కాదు కదా. ఎఫ్రాయిము గోత్రం నుంచి వచ్చాడు కదా. ఎఫ్రాయిము గోత్రం నుంచి వచ్చినటువంటి సమూయేలు యాజకుడు అయ్యాడు. ఇలా బైబిల్ గ్రంథంలో మెల్కీసెదెకు అనబడినటువంటి షాలేము రాజు ఏ గోత్రానికి సంబంధించిన వాడు యాజకుడు అయ్యాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, వీరు యాజకత్వం సేవ చేయాలని ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని నిలబెట్టి ఎన్నుకొని వారి సంతానం అంతా యాజక సేవ చేయాలని కోరుకుంటే వారు అందులో సఫలీకృతులు కాలేదు. ఆ ధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తించలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ పరిచర్యకు ఆయన కొందరిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే, పాత నిబంధన యాజకులలో చాలామంది ఆ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేదు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఒక గోత్రమని, ఒక ప్రాంతమని, ఒక కుటుంబమని, ఒక వ్యక్తిని కాకుండా నూతన నిబంధనలు రక్తములో, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి యాజకుడైపోయాడు ఇప్పుడు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. ఈరోజు ఈ మాట చెప్పనివ్వండి. పాత నిబంధనలో పురుషులు మాత్రమే యాజకులు, అందులోనూ ఒక గోత్రంలోని వారు, అందులోనూ ఒక కుటుంబంలోని వారే. అయితే ఈరోజు నూతన నిబంధనలో పురుషుడని, స్త్రీ అని, లేకపోతే ఆ గొప్పవాడని, ధనికుడని, భేదవాడని, లేకపోతే ఉన్నవాడని, లేనివాడని, తక్కువవాడని, ఎక్కువవాడని, యూదుడని, గ్రీసు దేశస్తుడని తేడా లేదు, అందరూ యాజకులైపోయారు. హల్లెలూయా. యాజక ధర్మంలోనికి అడుగు పెట్టబడ్డాం. అర్థమైందండి? ఇందాకలా దైవజనులు పాట పాడారు కదా, ఆరాధన పాట, చీకటిలో నుండి వెలుగులోనికి, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. చెప్పండి ఆ వాక్యం ఒకసారి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక
ఎందరూ ఆయన వెలుగును ప్రకటిస్తారో, ఎందరూ ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తారో, ఎందరూ ఆయన రక్తంలో కడగబడతారో, ఎందరూ దేవుని సేవకులకు సహకరిస్తారో వారందరూ యాజక సేవలోనికి వచ్చేశారు. ఇప్పుడు మనం అందరం దేవుని యాజకులం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం యాజకులం. ఓ పాట ఉంటుంది, మనమంతా జత పనివారం అని ఓ పాట ఉంటుంది. అది నాకు పూర్తిగా రాదు, కాకపోతే చాలా మంచి పాట. మనమంతా ఎవరం? దేవుని పనిలో జత పనివారం. ఇప్పుడు మనల్ని అందరినీ దేవుడు ఏం చేశాడంటే యాజకులుగా చేశాడు. యాజకుడి మెయిన్ ఉద్దేశం, పని, ఆలోచన, వృత్తి ఏంటి? దేవునికి బలి అర్పించాలి. దేవునికి ఏం చేయాలి? బలులు అర్పించాలి. ఇప్పుడు పాత నిబంధనకు సంబంధించిన యాజకులు ఏ బలులు అర్పించారంటే అక్షర సంబంధమైన, బాహ్య సంబంధమైన, కంటికి కనపడే ఎడ్లు, గొర్రెలు, గువ్వలు. అర్థమవుతుందా? అవే కదండి. ఈ గువ్వలను, గొర్రెలను, ఎడ్లను, కోడెలను, మేకలను వారు అర్పించారు. మరి మనమేం అర్పించాలి? ఇక్కడ భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు మీరు అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులమైతే, నూతన నిబంధన ఆత్మ సంబంధంగా ఉంటే, అది నీవు నమ్మితే ఇప్పుడు నిశ్చయముగా ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అవసరమై ఉన్నవి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు కూడా చాలా బలులు ఉన్నాయి, రకరకాలుగా. అవన్నీ క్రోడీకరించి లేవియ కాండంలో చెప్పబడింది 5 రకాలు అన్నాడు. ఎన్ని రకాలు? 5 రకాలు. వాటి పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి సమాధాన బలి, 2 నైవేద్యము, 3 దహన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. 5 రకాల బలులు ఉన్నాయి. యాజకుడు వీటిని అర్పించడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రమం ఉంది. అర్థమవుతుందా మీకు? సాంబారు పెట్టడానికి ఒక పద్ధతి ఉంటుంది, చికెన్ కూర వండడానికి ఒక పద్ధతి ఉంటుంది. సాంబార్ లాగా చికెన్ కూర చేస్తే ఎట్లా ఉంటుంది? తెపాలాలు డ్యాన్సులు వేస్తాయి కదండి. దాని పద్ధతిలో దాన్ని వండాలి, దీని పద్ధతిలో దీన్ని వండాలి. చికెన్లో కూడా నాటుకోడి వండే పద్ధతి ఉంటుంది, ఈ ఫారం కోళ్ళు వండే పద్ధతి ఉంటుంది. ఎందుకంటే నాటుకోడిని ఫారం కోడిలాగా వండారనుకోండి, ఒకవేళ బాయిలర్ కోడిలాగా, ఇది ఏమో కొంచెం కాసేపు పొయ్యి మీద పెట్టగానే ఉడికిపోద్ది వరకునే. మరి నాటుకోడి ఉడకదు కదా, అది ఏమైద్ది? లబ్బర్లాగా సాగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎక్కువసేపు ఉడికించదు. దానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు దహన బలికి ఒక పద్ధతి ఉంటుంది, నైవేద్యానికి ఒక పద్ధతి ఉంటుంది, సమాధాన బలికి ఒక పద్ధతి ఉంటుంది, అపరాధ పరిహారార్థ బలికి ఒక పద్ధతి ఉంటుంది, అపరాధ పరిహారార్థ బలికి ఇంకో పద్ధతి ఉంటుంది. ఒక విధానాన్ని ఇంకో విధానంలో పెట్టకుండా యాజకుడు అన్ని గుర్తుపెట్టుకొని, హలో వినండి, ఒక రోజు ఏం చేస్తాడంటే పొద్దున్నే లేవగానే ఒకడు వస్తాడు, అయ్యా నేను తప్పు చేశాను, బలర్పణ తెచ్చా. వాటిది ఏంటో కనుక్కొని అది ఏ రకమో అది ఇచ్చా. అయ్యా నేను దేవుని స్తుతించడానికి ఒక బలి తీసుకొచ్చా, దానికి ఒక విధానం. అయ్యా ఇదిగో నేను నైవేద్యం చేయాలనుకున్నాను, అయ్యా తీసుకొచ్చానయ్యా అని దానికి ఒక విధానం. అన్ని బుర్రలో పెట్టుకొని పాస్టర్ గారు ఏం చేయాలి? మీరు ఏది చెప్తే చేయాలి. మరి అంతే కదా, ఏదన్నా తేడా జరిగిందంటే చాలు, ఇక అంతే సంగతులు. ఎంత కఠినమైన శిక్షణ తీసుకొని అందులోని అడుగుపెట్టి చాలా జాగ్రత్తగా, మీకు తెలుసలేదో ప్రాణాలతో చెలగాటం యాజకత్వం అంటే. పొరపాటున దేవుని మందిరంలో తప్పుగా ఏదైనా చేస్తే చాలు, అక్కడికక్కడ ఏమైపోద్ది? ఇక దేవునికి స్తోత్రమే, అంతేగా. అందుకనే మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. పాత నిబంధన అంతా ఇంత కఠినమైనదిగా కనబడుతుంది, నూతన నిబంధన తేలిగ్గా కనబడుతుంది అనుకోవచ్చు. ఇందులో ప్రాముఖ్యమైన సంగతి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలి కనుక ఆత్మ సంబంధమైన బలులు ఆ పాత నిబంధనలో కనబడుతున్న బలుల లాంటివి కానే కావు. దానికి ఒక విధి విధానం క్రమం ఉంది కనుక అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకోవడానికి, నూతన నిబంధన సంబంధమైనటువంటి బలులు అర్పించే నీవు ఎలా పడితే అలాగ ఉంటే కుదరదు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇంకొక మాట చెప్పనివ్వండి, పాత నిబంధనలోనేమో బలికి ఒక వస్తువు ఏదో ఒక జంతువు కనపడుతుంది. ఆత్మ సంబంధమైన బలులు అర్పించే నూతన నిబంధన యాజకుని జీవితంలో తానే బలిగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తానే బలిగా మారిపోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ ఏంటిది? ఇట్టి సేవ ఎవరిదమ్మా? పాస్టర్ గారు వాళ్ళదేనా? ఇది విశ్వాసులకు సంబంధించింది కాదు కదా, అందరికీనా? ఇట్టి సేవ మీకు యుక్తమైందంటే సేవ, ఇప్పుడు ఆ సేవ చేసేది ఎవరంట? సేవకులు కాదు, వాళ్ళు మాత్రమే కాదు, సంఘముగా కూడుకునే విశ్వాస భక్త జనం, యేసయ్య శిష్య జనం అందరం సేవలో ఉన్నాం. ఆ సేవ ఎలాంటి సేవ అయి ఉండాలంటే ఆయన చెప్పాడు కదా, దేవుని దృష్టికి అనుకూలములైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకొనుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్బాబు గారు ఒక పాట రాశారు. మధురం మధురం నీ పాద సేవ మహిమోన్నతుడా. ఆ పాట ఎంత బాగుంటుందో, నీ పాద సేవ ఎంత మధురమో. పాడాలని ఆశ ఉంది కానీ ఆ టైం పరిగెడతా ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా వెళ్ళాలి. పాడుకుందాం, మధ్యలో కొన్ని పాటలు పాడదాం, కానీ ఇక్కడికి ఆగుతున్న పాటని. నీ పాద సేవ ఎంత మధురమయ్యా, నా కొరకే నీ సర్వమర్పించావయ్యా, నీ పాదసేవ చేయుట కన్నా మిన్న ఏముందయ్యా నా కీళ్ళలో అని పాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే, మనం దేవుని సేవ చేసే దేవుని సేవకులు వాళ్ళు మాత్రమే కాదు, మనం కూడా దేవుని సేవలో ఉన్న సేవకులమే. మనకి దేవుడు భారం అప్పగించాడు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది కదా, అలా నా పనిలో నేను నమ్మకంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన నేటి తరానికి లేదండి. నిజమండి. మీకు ఒక మాట చెప్పాలి. ప్రధాన యాజకుడి పనేంటి? సంవత్సరంకి ఒకసారి బలర్పించినప్పుడు దాన్ని పళ్ళెంలో రక్తం తీసుకొని బలిపీఠం మీద చమిరి అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు, లేవి గోత్రంలోని వాళ్ళందరి కొరకు, ఆ యాజక సేవ చేసే వాళ్ళందరి కోసం, మందిరం కోసం, అన్నిటి కోసం ఆ నిబంధన మందసం మీద 7 మార్లు లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ధూపం వేసి ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఆయన పని అది. ఆయన ఒక్కడే చేస్తాడా దేవుని మందిరంలో పని అంటే? కాదండి, ఇంకా యాజకులు ఉన్నారు, ఆయన కింద సపోర్టర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఖచ్చితంగా ఒకళ్ళు ఏం చేయాలంటే దీపవృక్షం దగ్గరికి వెళ్ళి ఆ ఒత్తులు కత్తిరించి దానికి నూనె పోసి మళ్ళీ దాన్ని ఏం చేయాలి? వెలిగించాలి. ఆ డ్యూటీ ఒకళ్ళది. సముఖపు రొట్టెల బల దగ్గరికి వచ్చి ఆ రొట్టెల బలను, పాత రొట్టెలు తీసేసి కొత్త రొట్టెలు పెట్టి దాన్ని శుభ్రం చేసి పక్కన ఆ పరిమళ చూర్ణము దాని మీద ఉంచి చక్కగా ధూపం వేయాలి. దాని పని అది. ధూప వేదిక దగ్గర ఆ మందిరం అంతా ధూపం వేసేయడానికి చక్కగా దేవుని సన్నిధిలో, ఎందుకంటే మానవుడు దేవుని మందిరంలో అడుగుపెట్టి దేవుడు ఉండే చోట ఉండాలంటే మామూలుగా ఉండడానికి కుదరదు. అందుకే ఆ ధూపములోనే తిరగాలి యాజకులు. అర్థమైందండి? ఆ ధూపం నిత్యము ధూపం వేస్తూనే ఉండాలి మందిరంలో. మానవుడు దేవుని దృష్టికి పవిత్రుడిగా కనపడట్లేదు. అతన్ని పరిశుద్ధపరచడానికి, అతన్ని మరుగు చేయడానికి, దేవుని ఉగ్రత మనిషి మీదకి రాకుండా ఉండడానికి యాజకుడైనా సరే ఆ ధూపంలోనే తిరగాలి. అందుకని ధూపం వేసే డ్యూటీ ఇంకొకరికి ఉంటుంది. జకరియా గారు ఉన్నారు కదండి లోకాసు వార్తలో. ఆయన వంతు వచ్చినప్పుడు ఆ వంతు ప్రకారంగా దేవాలయంలోకి వెళ్ళి పరిచర్య చేశాడు లేదా?
ధూపం వేసే పరిచర్య అయింది. అర్థమైంది కదండి. గంగాళంలో నీళ్లు నింపే పరిచర్య ఇంకొకళ్ళది. బలిపీఠం దగ్గర వధించే పరిచర్య ఒకళ్ళది అయితే, బలిపీఠం దగ్గర ఆ మాంసం పేర్చి దహించే పరిచర్య ఇంకొకళ్ళది. అయిపోయిన తర్వాత బూడిదెత్తి పారబోసే పరిచర్య ఇంకొకళ్ళది. దేవాలయంలో కప్పు తెరలను పైన వేసే పరిచర్య కొంతమందిది, దానిని భుజాన మోసే పరిచర్య కొంతమందిది. ఈ రోజు దేవుని మందిరంలో, దేవుని సంఘములో దైవజనుని చేతి కింద ఆయనకి సపోర్టర్స్గా దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టి, నీకంటూ ఏదో ఒక తలంతునిచ్చి, ఏదో ఒక ఆలోచన ఇచ్చి, నీకంటూ ఏదో ఒక గొప్పతనాన్ని ఇచ్చి, నువ్వు నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ తలంతుని దేవుని సేవలో వాడమని నీకు పరిచర్య అప్పగిస్తే ఏం చేశావు? గంగాళంలో నీళ్లు నింపటం మానేశావు. బలిపిట్ట మీద అర్పణ ఇవ్వటం మానేశావు. గొర్రెలు వధించటం మానేశావు. బూడిదెత్తి పారబోయటం మానేశావు. దీపం, దేవాలయంలో వెలుతురునిచ్చే దీపాన్ని పెట్టడం మానేశావు. ధూపం వేయటం మానేశావు. ఎవరు చేసినా చేయకపోయినా ప్రధాన యాజకుడిగా ఉన్న దైవజనుడు కాపరి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి, తప్పదు. ఏం చేస్తాం? నాకు సపోర్టర్స్గా వచ్చేవాళ్ళు ఈ మధ్య రావట్లేదు, యాజకత్వ సేవ చేయట్లేదు, కాబట్టి ఈ పని నేనే చేసుకోవాలి, తప్పదు కదా. ఊడ్చే పరిచర్య చేసే మందిరంలో ఊడ్చే యాజకులు ఆ పని చేయడానికి రావట్లేదు. ప్రార్థన కూటం పెడితే మైకులు పెట్టి లైట్లు కట్టి ఆ పట్టాలు వేసి కుర్చీలు వేసి ఆ పరిచర్య చేసే యాజకులు రావట్లేదు. మానేసి ఈ తరం మామూలు తరం కాదండి. దేవుని కడుపులో ఉన్నటువంటి ఆవేదన, ఇంత గొప్ప అవకాశం ఎవరికీ లేదండి. ఒకరోజు దేవదూతలు అడిగారంట, మాకు ఇచ్చి చూడు, ఎట్ట చేస్తాం చూడు అన్నారంట. ఏంటిది? సేవ మేము చేస్తాం అన్నారంట. సిగ్గుండాలి మనకి వాళ్ళని చూసి. ఏముండాలి? వాళ్ళని మనం చేసే సేవ చూసి, ఏందయ్యా వాళ్ళు చేసే భూలోకంలో ఇదే సేవ, మాకు ఇచ్చి చూపించు, అదేందో మేము చేసి చూపిస్తామన్నారు. దేవుడు అన్నాడు, నేను వాళ్ళకి అప్పగించా, వాళ్ళ చేతుల్లో పెట్టా, దాన్ని వాళ్ళే చేయాలి, వాళ్ళే ముగించాలి. యేసుప్రభు ఈ లోకానికి దిగివచ్చి, అది చేత కావట్లేదని మనుషులకి, ఈ లోకానికి దిగివచ్చి యాజకత్వ సేవా పరిచర్య, సంఘం, ఇదిగో పరిచర్య విధానం, పరిచారకుడిగా ఆయన దిగివచ్చి అన్ని చక్కగా నేర్పించి చూపించి మాదిరి ఉంచిపోతే దాన్ని కూడా చేయడానికి బద్ధకం అయిపోయిందండి నేటి తరానికి. సంఘాల్లో ఉపవాస ప్రార్థన పెట్టాలంటే భయం అయిపోతుంది తెలుసా కొంతమంది పాస్టర్లకి. సంఘాల్లో ఉపవాస ప్రార్థన అంటే భయం అయిపోతుంది. ఎందుకు? ఉపవాస ప్రార్థన పెడితే నాలంటూ ఎవరినొకరిని పిలుస్తారు పాస్టర్ గారిని. ఈ పాస్టర్ గారులు ఏం చేస్తారు? ముందు వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి పనే ఉంది. సంఘస్థులు ఏం చేస్తారు? వాడి పనే పాట, ఆయనకి అట్టగా వస్తాడు, మనకి చాలా పని ఉంది కదా, అసలే అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, దాని బాధ మన మీద పడింది, ఇప్పుడు వచ్చి ఆ యుద్ధం బాధ అని చెప్పి, ఆ పేరు చెప్పి, ఆ వంక చెప్పి, ఏదో సామెత ఉంది, వంకలేనమ్మని చిన్నప్పుడు సామెత చదువుకున్నా. అవన్నీ తెచ్చుకుపెట్టుకుని దానికి లింక్ వేసి, ఏంటమ్మా ఆలస్యంగా వచ్చావంటే, గ్యాస్ లేదు పాస్టర్ గారు అంటుంది ఒక ఆవిడ. నీ ఇంట్లో గ్యాస్ లేకపోతే నన్నేం చేయమంట? నువ్వు ఏం చేయాలి? గ్యాస్ ఉన్నా గ్యాస్ లేకపోయినా దేవుని సన్నిధికి రావాలి. అర్థమైందండి? దేవుని మహాకృప. మీకు ఒక మాట చెప్పాలి. దేవదూతలు చేయని సేవను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. దేవదూతలే చేయని నీ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. హల్లెలూయా. దేవదూతలు చేయడానికి లేని అవకాశం, ఆ భాగ్యం మనకు దొరికింది. ఎంత ధన్యులం అండి. ఒకరోజు
భూలోకంలో యేసుప్రభు వారు పునరుద్ధరణుడు వెళ్ళిపోయిన తర్వాత బల్లారాధన ప్రారంభించబడిన తర్వాత ఆయన శరీరముగా రొట్టెను, ఆయన రక్తంగా ద్రాక్షారసాన్ని తాగుతుంటే భూలోకంలో యేసయ్య శరీరాన్ని తిని ఆయన రక్తం తాగే గొప్ప జాతి ఏదైనా ఉందా? మానవ జాతి కాకుండా దేవదూతలకు ఆశ పుట్టి, అయ్యా నీ కోసం ఏదంటే అది చేసి పెడుతున్నాంగా, పోయి వాళ్ళకిచ్చేవేందయ్యా, మేము ఉన్నాంగా, మాకు ఇవ్వచ్చుగా, వాళ్ళకంటే ఎక్కువ చేసి పెడతామయ్యా మేము. ఆ మాటలంటే సిగ్గేసిద్దండి మానవ జాతికి. నిజంగా దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు మానవుడు వాక్యం ప్రకారంగా. మరి కొంచెం తక్కువ వాడిగా చేసిన వానికే ఎక్కువ ఘనతనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. అంత ఘనతనిచ్చినా సరే యాజక సేవలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నారండి. ఈరోజు సంఘముగా మన బాధ్యతను మరొక్కసారి దేవుడు గుర్తు చేస్తుండగా ఆ ప్రతిష్టలోనికి తిరిగి వచ్చుదుముగాక, ఆ సమర్పణలోకి తిరిగి వచ్చుదుముగాక. నీకు ఒకవేళ ఊడ్చి చెత్త ఎత్తి పారవేసే, బూడిద ఎత్తి పారవేసే పనిచ్చాడేమో దేవుడు, చెయ్యి నమ్మకంగా. దేవాలయంలో దీపాలు వెలిగించే పని ఇచ్చాడేమో, చెయ్యి నమ్మకంగా. దేవాలయంలో రొట్టెలు అంటే ఆహారము సమృద్ధిగా ఉండేటట్లుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో, చెయ్యి సమృద్ధిగా. లేకపోతే ధూపం వేసే పని, నిత్యం ప్రార్థన చేసే తలాంతు నీకుంటే రా, మందిరంలో పడి ఏడ్చి కన్నీరు పెట్టి అందరి కోసం ప్రార్థన చేయి. అమ్మ వినండి, ప్రార్థన చేసే తలాంతు అందరికీ ఉండదు. కొంచెం ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎక్కువ ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఉంటారు చాలామంది. అయితే వినండి జాగ్రత్తగా, ప్రార్థన చేసే వాళ్ళు ఆ ప్రార్థనలో ఖచ్చితంగా పోరాడలేకపోతే ప్రార్థన చేయటం చేత కానీ కొంచెం చిన్న ప్రార్థన చేసేటువంటి ఒక సాదాసీత చిన్న విశ్వాసి ఎలాగ నీతో పాటు కలిసి దేవుని రాజ్యానికి రాగలదు? 10 మంది ఉంటే 5గురు ప్రార్థన చేయగలిగిన వారైతే, 5గురు తక్కువ ప్రార్థన చేయగలిగిన వారైతే వీళ్ళ ప్రార్థన వాళ్ళకి సపోర్ట్ అవ్వాలి. ధూపం వేసే పరిచర్య, నీ వలన 10 మంది యాజకులు బ్రతకాలి. నీ వలన 10 మంది యాజకుల మీదకి దేవుని ఉగ్రత దిగి రాకూడదు అంటే నువ్వేం చేయాలంటే ధూపం వేయాలి, ప్రార్థన చేయాలి. నీ పరిచర్య ఏంటి? గంగాలో నీళ్లు నింపగలగవా? గంగాళంలో నీళ్లు నింపే పరిచర్య ఇంకొకళ్ళది. రకరకాల పరిచర్యలు. దేవుని మందిరంలో చేసే ప్రతి పని పరిచర్య. అది చేయడానికే కదా బాధ, అది చేయడానికే కదా బాధ. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధమైన యాజక సమూహంగా మనమందరం తిరిగి ప్రతిష్ఠించబడుదుముగాక. హల్లెలూయా. అయితే వినండి జాగ్రత్తగా, ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? ఎలాంటి బలులు దేవునికి ఇష్టం? ఏది ఆయన ఎక్కువగా కోరతాడు? ఏ బలిని దేవుడు ఇష్టపడతాడు? ఏ బలిని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన బలులు నీవే అర్పించాలి అనంటే, నీవే ఆ ఆత్మ సంబంధమైన బలిగా మారాలనంటే నీలో ఆయన ఏ బలిని కోరుతున్నాడో ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేసే ముందు ఒక మాట. దేవుడు ఆదామములు సృష్టించిన తర్వాత మొట్టమొదటిసారిగా మానవులు, 2 అన్నదమ్ములు, ఆదామవ్వల కొడుకులు ఇద్దరు కలిసి దేవునికి అర్పణ తీసుకెళ్ళారు. అర్పణ తీసుకెళ్తే ఏం జరిగిందంటే ఒకరి అర్పణను ఒకరిని దేవుడు లక్ష్య పెట్టలేదు, ఒకరి అర్పణను ఒకరిని దేవుడు లక్ష్య పెట్టాడు. ఆక్రమంలో అన్నయ్యకు కోపం వచ్చింది. ఏమొచ్చింది చెప్పాలి? అన్నయ్యకి చెప్పాలి. అన్నయ్యకి ఏమొచ్చింది? ఎందుకో అంత అసూయ? నీ ముందు నీ పక్క విశ్వాసిని పొగిడితే ఎంత అసూయో అంతెందుకు. మీ పాస్టర్ గారిని ఒక రోజున పాస్టర్ గారి ముందు పొగుడుతుంటే, అయ్యా నీకు దండం పెడతానయ్యా, నన్ను పొగడమాకయ్యా, అవసరమైతే తిట్టో, నన్ను పొగడమాకయ్యా అంటున్నాడు. ఎందుకు అనంటే అసూయ. నాకు లేని తలాంతు అతనికి ఉంది, నాకు లేని జ్ఞానం అతనికి ఉంది, నాకు లేని సేవ అతనికి ఉంది, నాకు లేని గొప్పతనం అతనికి ఉంది. ఎంత అసూయో మనుషులలో. ఈరోజు మీకు ఒక మాట గుర్తు చేయాలి. బైబిల్ కాలేజీలో నేను, మీ అయ్యగారు, ఇంకొక అయ్యగారు స్నేహితులుగా 3 ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా 3 మీకు తెలుసుగా? తెలీదా? తెలుసు కదండి. నేను, మీ పాస్టర్ గారు, వరప్రసాద్ గారు అని ఓ పాస్టర్ గారు. మేము 3 ఎక్కడికి వెళ్ళినా మేము 3 కనపడుతూ ఉంటాం. ఒకరు తగ్గిన వెంటనే అడిగేస్తారు, ఏంటి మీ 3లో ఒకళ్ళు లేరు అని అడిగేస్తారు. సేవకులందరికీ చాలా పరిచయం మేము 3. మా 3లో
మా ముగ్గురులో నాకు తెలిసి ఎక్కువ సేవా అనుభవం ఉంది మీ పాస్టర్ గారికే. ఎక్కువ సేవా అనుభవం ఉంది మీ పాస్టర్ గారికే. సేవలో ఉన్నాడు, సంఘం ఉంది, సంఘం ఉండి చర్చి ఉండి విశ్వాస బృందం ఉండి ట్రైనింగ్కి వచ్చాడు. అయినా సరే ఎక్కడ గర్వం చూడలేదండి, ఎక్కడ అతిశయం చూడలా, ఎక్కడ అహంకారం చూడలా. తగ్గించుకున్నాడు, మాతో పాటే కలిసి తిరిగాడు, మాలో ఒకరిగానే తిరిగాడు. ఆయనలో అతిశయం చూడలేదు నేను ఎక్కడ. ఈరోజు మనం మనకున్నటువంటి ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, డబ్బును బట్టో, లేకపోతే గొప్పతనాన్ని బట్టో, పేరు ప్రఖ్యాతను బట్టో అతిశయిస్తూ గర్విస్తూ ఉంటే ఇంక ఏంటి మన జీవితంలో? అతిశయం, అహంకారం, అసూయ. నా తమ్ముడి అర్పణ దేవుడు అంగీకరించాడు, ఓకే, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. నా తమ్ముడు నాకంటే శ్రేష్టమంది ఇచ్చాడు కాబట్టి కదా. అంతే కదండి. అసలు ముందు వాడి మనస్సే బాగోలేదు కదా. కయ్యూను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటంటే వాడి హృదయం, వారి ఉద్దేశం, వారి పద్ధతి, వాడి ఇచ్చినటువంటి అర్పణ దేవుడు అంగీకరించబోవడానికి కారణం అది బాగోలేదండి. మలాకి గ్రంథం మీరు చదివితే 1వ అధ్యాయం చివరి భాగంలో తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసుకొని పనికిమాలిన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇస్తే దేవుడికి ఇష్టపడతాడా? ఆయన అడిగాడు, నీ అధికారికి దీన్ని తీసుకెళ్ళివు, నిన్ను అంగీకరిస్తాడేమో చూడు అన్నాడు. మలాకి ఆ మాట చెప్తుంటే ప్రజలకు రోషం వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన శ్రేష్టమైన బలి మన కోసం ఆయనే బలిగా అర్పించబడ్డాడు కదా, శ్రేష్టమైన బలి. అందుకనే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, ఆయన శ్రేష్టమైన బలి అర్పించాడు హేబేలు. కయ్యూనైతే శ్రేష్టమైన బలిని అర్పించలేదు. ఈరోజు ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన బలులు మనం అర్పించుదుము గాక. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? తీసుకొచ్చే అర్పణలు బలుల వైపు చూడకుండా తీసుకొచ్చే మనిషి వైపు చూస్తున్నాడు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మ ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ముందు నువ్వు ఎలా ఉన్నావు అది పరీక్షించుకొని ముందడుగువే. ఈరోజు ఆత్మ సంబంధమైన బలుల్లోనికి వెళ్తున్నాను. మీరందరూ జాగ్రత్తగా వాటిని ధ్యానం చేస్తూ ఉండగా రాసుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మనమే దేవుని సన్నిధిలో శ్రేష్టమైన బలిగా మనల్ని మనం దేవునికి అర్పించుకుందుము గాక. హల్లెలూయా. మొదటి బలి మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల వస్తే ఒకవేళ అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణాన్ని అర్పించుము. నీ ప్రతివాదితో చాలండి. బలిపీఠం దగ్గర నువ్వు అర్పణ ఇస్తున్నప్పుడు ఒకవేళ నీకు నీ సహోదరునిలో ఎవరితోనైనా ఒకవేళ విరోధం ఉందని, అసమాధానం ఉందని ఒకవేళ నీకు అనిపిస్తే, గుర్తొస్తే, అర్పణ ఇవ్వకుండా వదిలేసి ముందెళ్ళి ఆ మనిషితో సమాధానపడి అప్పుడొచ్చి అర్పణ ఇవ్వు. లేకపోతే నేను దాన్ని అసమాధానంగా ఉండి ఎన్ని బలులు ఇచ్చిన దేవుడు ఇష్టపడ్డండి, లెక్క చెయ్యడు. ఏముండాలి చెప్పాలి ఏముండాలి? సమాధానం. ఏ దానం? అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటో తెలుసా? సమాధానం. అర్థమవుతుందండి? ఈ సమాధానం లేని వ్యక్తి దేవుని రాజ్యానికి కూడా వెళ్ళలేడు. బలినే ఒప్పుకోలేదు, ఇంక అక్కడికి ఎట్ట ఒప్పుకుంటాడు దేవుడు? సమాధానం లేని వ్యక్తి అక్కడికి కూడా వెళ్ళలేడు. అందుకనే రోమా పత్రికలో 10వ అధ్యాయంలో రాయబడింది, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు మనుషులందరితో సమాధానముగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాయబడింది, 15వ వచనం అనుకుంటే అక్కడ కూడా రాయబడింది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉంటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అంతే కదా. సమాధానం చాలా ఇంపార్టెంట్ కదండి. సమాధాన అధిపతిని మన దేవునికి పేరుంది. ఆయన ఈ లోకానికి ఎంతమంది ప్రార్థన వల్ల దిగొచ్చాడు సమాధానంగా. సమాధానం అంటే నేను అనుకుంటే జవాబు.
మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానం జవాబు ఎవరు? యేసే. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు. యేసే జవాబు, నా యేసే జవాబు. యేసే జవాబు, నజరేయుడే జవాబు. హల్లెలూయా. అన్నీ తెలిసిన దేవుడు అండి, సమాధానంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అయితే ఏం చెప్తున్నాడంటే నీ దగ్గర ఉండాలి. అది ఏముండాలి? చెప్పండి చెప్పండి, ఏముండాలి? సమాధానం నీ దగ్గర ఉండాలి. నీ దగ్గర లేకుండా మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినా, చప్పట్లు కొట్టినా, కానుకేసినా, అబ్బో అన్య భాషలు మాట్లాడినా ఉపయోగం లేనే. సమాధానం లేకుండా ఎంత సేవ చేసినా వేస్టే కదండి. మనం దేవుని పిల్లలమా కాదా? చెప్పాలి. దేవుని పిల్లలమా కాదా? నిజం చెప్పండి. నేను దేవుని బిడ్డనండి ఒకసారి. నువ్వు దేవుని బిడ్డవైతే నిజంగా నీలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం సమాధానం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకి ఆ మాట దొరుకుతుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. నీ దగ్గర సమాధానం లేకపోతే, ఇతరులను సమాధానపరచకపోతే, పౌలు అంటాడు ఆయన క్రీస్తుతో కూడా మమ్మల్ని సమాధానపరిచెను. ఇప్పుడు ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడు. యాజక సేవ చేసే ముందు మనం సమాధానము అనే ఆత్మ సంబంధమైన బలి దేవునికి అర్పించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం చాలా ప్రాముఖ్యం. కొంతమందికి భర్తతో సమాధానం ఉండదు, కొంతమందికి భార్యతో భర్తలకి సమాధానం ఉండదు, పిల్లలతో సమాధానం ఉండదు, తల్లిదండ్రులకి. సంఘంలో విశ్వాసికి సమాధానం ఉండదు, సేవకులతో కూడా ఉండదు. అంతెందుకు దేవుడితోనే ఉండదు, అందుకే మందిరానికి రారు కొంతమంది. చూడండి, అవునా కదా? ఏంటమ్మా రాలేదని పాస్టర్ గారు అడుగుతాడు. వద్దాం అనుకున్న పాస్టర్ గారు రాలేకపోతున్నాం. ఎందుకు వస్తాం? నీకు ఆయనకి లేదు. ఏంటిది? సమాధానం చెడిపోయింది మధ్యలో. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, సమాధానం పోయింది. అందుకే చర్చికి కూడా రారు వాళ్ళు. ఒకరోజు పొరపాటున ఒక ప్రసంగంలో ఒక దొంగ గురించి అడగడానికి, మీకు తెలిసిన పెద్ద దొంగ ఎవరు ఉంటే చెప్పండి అన్న. ఒక ఊర్లో వెనక నుండి ఒక ఆవిడ అంటుంది, అయ్యగారు మా ఆయన అయ్యగారు అంటుంది. ఏం పాపం ఏం చేశాడమ్మా అంటే, ఆయనకి తెలియకుండా ఆయన జేబులో తీసిన డబ్బులని నేను ఒక చోట దాచిపెట్టుకుంటున్నాను కిచెన్లో. ఎట్ట చూశాడు దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయాడు అయ్యా. దానికాడ గొడవైందయ్యా. ఎంత పెద్ద దొంగ మా ఆయనే, నేను దాచిపెట్టుకున్న డబ్బులన్నీ దొంగతనం చేసేస్తున్నాడు. అసలు ముందు దొంగ ఎవరు అని గొడవ వేసుకొని మాట్లాడకుండా చర్చికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తుంది. నాకు అర్థం కాని సంగతి ఏంటంటే, ఇంట్లోనే ఉంటారు కానీ సమాధానం ఉండదండి. ఒకే ఇంట్లో ఉంటారు, సమాధానం ఉండదు. ఒకే చర్చికి వస్తారు, సమాధానం ఉండదు. పేరుకే అన్నదమ్ములు, పేరుకే తోటి విశ్వాసులు, పేరుకే భక్తులు, కానీ వారిలో ఏమీ లేదు. మొదటి బలి దేవుడు కోరుతుంది ఏంటంటే ఇదే. నీలో నుండి ఆత్మ సంబంధమైన బలిగా సమాధానము దేవునికి అర్పణగా వెళ్ళునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనుషులందరితో సమాధానముగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. విభేదం ఎవరితోనూ వద్దండి. ఎందుకంటే నా ప్రభువు మంచివారి కోసం, చెడ్డవారి కోసం, ఈ లోకంలో ఉన్న అందరి కోసం మరణించాడు. ఆయనకే భేదం లేనప్పుడు మనకెందుకండి? ఆయన అందరి ఎడల తన కృపను వెల్లడి చేస్తూ ప్రేమను కురిపించాడు కదా. ఖచ్చితంగా మనము కూడా అందరితో సమాధానముగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఆత్మ సంబంధమైన బలి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు సమూయేలు మొదటి గ్రంథం
15వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుతున్నారు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. ఆయనకి సంతోషం వచ్చిద్దా? ఆలోచించండి. బలులను అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను గైకొనాలి. పొట్టేల కొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినడమే శ్రేష్టం. సరిపోతుందండి. ఈరోజు దేవుడు మనలో కోరుతున్న ఆత్మ సంబంధమైన బలులలో రెండవ రకం ఏంటంటే దేవుని ఆజ్ఞను గైకొనాలి, ఆయన మాటే వినాలి. చెప్పండి ఒక మాట. ఆజ్ఞను గైకొనాలి, ఆయన మాటే వినాలి. అంటే ఆజ్ఞను గైకొనాలనే మాట కూడా ఆయన మాట ఇంటి కిందే వస్తుంది కాబట్టి ఇదే మాట చెప్పండి. రెండో బలేంటి? ఆయన మాట ఏ వినాలి? నిజంగా చెప్పండి, దేవుని మాట వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే నువ్వు వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవాలి కానీ మమ్మల్ని ప్రశ్నలు అడగకూడదు, అంతే కదా? ఈ తరం క్రైస్తవ్యం ఎట్లా ఉందంటే నువ్వు వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవాలంటే నీ టైం నువ్వు చూసుకొని వెళ్ళిపోవాలి, మమ్మల్ని ప్రశ్నలు అడగకూడదు. నేను నిజంగా దేవుని మాట ప్రకారంగా బ్రతకగలుగుతున్నానని మీ హృదయం చేసుకొని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. అప్పుడు నీ హృదయం ఏం చెప్పిందో తెలుసా? ఏమనిద్ది? చాలే దేవుని మాట వింటున్నావు నువ్వు, నేను కాక మొన్న ఇల్లు కట్టుకుంటే సిద్ధాంతి కాడికి పోలే అంటది. వీళ్ళకి ఫంక్షన్ చేస్తా మంచి రోజు చూసుకోలే అంటది. మన హృదయం మన ఎందుకు దోషారోపణ చేస్తూనే ఉంటుంది తెలుసా అండి? అప్పుడు ఒక మాట గుర్తు రావాలి. దేవుని ఎదుట నిలబడేటప్పుడు నా హృదయము దోషారోపణ చెయ్యని ఎడల ధైర్యము కలిగి నా దేవుని ఎదుట నిలబడుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినే భక్తులు ఎంతమంది అండి? మరియమ్మ గారు ఒకరి దినాన కానా విందులో ద్రాక్షారసం అయిపోయిందన్నప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు కదా. అప్పుడు ఆవిడ వెళ్ళిపోతే ఏమందో తెలుసా? శిష్యులను చూసి ఆయన మీతో చెప్పున్నది తూచా తప్పకుండా చేయండి. ఆయన మీతో చెప్పున్నది దేవుని మాట ప్రకారంగా చేస్తే ఏమైద్ది? దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటే ఏం జరుగుతుంది? దేవుని మాట ప్రకారంగా యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుంది? దేవుని మాట ప్రకారంగా పనికి వెళితే ఏం జరుగుతుంది? దేవుని మాట ప్రకారంగా వ్యవసాయం చేస్తే ఏమవుతుంది? దేవుని మాట ప్రకారంగా కుటుంబ జీవితాన్ని కట్టుకుంటే ఏమవుతుంది? బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ కీడన మాట చూసే ప్రసక్తే లేదు. ఆయన మాట వినకనే కదండి. దేవుని మాట వినటం చేత కాదు కానీ పొట్టేళ్ల క్రొవ్వు తీసుకొచ్చి నేను దేవునికి ఎంత కొవ్వు అర్పించాను, నేను దేవునికి ఎంత పెద్ద గొర్రె పొట్టలు తీసుకొచ్చి బలిగా ఇచ్చాను. పాపం చేయటం బలర్పించటం, పాపం చేయటం చెప్పండి. పాపం చేయటం బలర్పించటం, పాపం చేయటం బలర్పించడం అనండి గట్టిగా. పాపం చేయటం. ఇప్పుడు కాకండి, పాపం చేయడానికి ముందే బలిగా గొర్రె పిల్లను సిద్ధం చేసుకోవటం ఇక అలవాటు అయిపోయిందిగా. ఎట్టాగ పాపం చేస్తాంగా, అదేదో ముందుగానే గొర్రె పొట్టలు కొని తెచ్చుకుందామని ఆ దినాన ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పుడు పనుల్లో ఇదొకటి. ఈరోజు నీ పరిస్థితి కూడా అంతేనా? తప్పు చేసేసి ప్రభువా క్షమించయ్యని అడిగేస్తానులే, దేవుని క్షమాపణ అడుక్కుంటానులే, అయితే అయింది. దేవుని మాట మీరి దేవుని మాట కాదని ఆజ్ఞను తప్పించి ఆజ్ఞ అతిక్రమమే దానివల్ల వచ్చే జీతం ఆ మరణం జోలికి పోవటానికి సాతాను సులువుగా చిక్కుల్లో పెట్టే పాపంలో పడేస్తున్నాడండి. అర్థం చేసుకోలేక విశ్వాస తరం ఏం చేస్తుంది తెలుసా? నేను విశ్వాసినే, నేను యాజక సేవలోకి రాలేదు, నేను విశ్వాసినే అనుకుని భ్రమలో బ్రతుకుతున్నారు. హలో దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. మీరు విశ్వాసులు కాదిక, మీరును యాజక సేవలోకి వచ్చిన యాజకులే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు ఆయన. మీ నుంచి ఒక యాజకుడు దేవునికి అర్పించే అర్పణల్లో నీ నుంచి కూడా రావాల్సిన అర్పణ ఏది? నా మందిరంలో బలులను మీరు నిర్లక్ష్య పెడుతున్నారు అని దేవుడు యాజకుల్ని ప్రశ్నించాడు పాత నిబంధనలో.
క్రొత్త నిబంధనలో ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నీలో నుండి దేవుని మాట వినేటువంటి ఆ స్వభావం, ఆ లక్షణం ఒక బలిగా నీ దగ్గర నుంచి దేవుని దగ్గరికి వెళ్ళునుగాక. హల్లెలూయా. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. లోకంలో చెప్పుడు మాటలు వినే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందండి? తప్పుడు మాటలు వినే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మంచి ఆరోగ్యవంతుడు ఒక ఊరిలో కాయలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడు. అమ్ముకుంటూ తిరిగేవాడు, అమ్మ వినండి జాగ్రత్తగా, ఆయన 2 రోజులు ఆ పనికి రాకుండా, కాయలు అమ్మడానికి రాకుండా తన మొక్కజొన్న చేలో నీళ్లు కట్టుకుంటున్నాడు. చేనుకి నీరు కడుతున్నాడు. నీరు పెట్టేటప్పుడు ఏం జరిగిందంటే, రాలేదు కదా, 2-3 రోజులు అయిపోతుంది రావట్లేదు అని ఎవరో పుట్టించారంట ఒక ఊరిలో. అరే, మన ఊరు వచ్చేటువంటి కాయలు అమ్మే ఆయన చచ్చిపోయాడరా, ఎంత మంచోడు, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు రేపు ఇద్దుగాలని చెప్పి ఇచ్చెళ్ళివాడే, ఎంత మంచోడు, అయ్యో అంటున్నారు. ఆ ఊరిలో నేనున్నా. ఆ వార్త నా నోట పడింది. నా నోట్లో కాదులే, చెవిలో పడింది. ఆ చెవిలో పడితే ఆ మాటను బట్టి బాధ వేసింది. అయ్యో పాపం అనిపించింది నాకు. కానీ ఎందుకో ఆయన ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర. ఫోన్ చేసి మాట్లాడదామని చేస్తే రింగ్ అవుతుంది. ఇంటోళ్ళు ఎవరొకరు ఎత్తుతారులే, ఏం జరిగిందో కనుక్కుందామని నేను అనుకుంటుంటే ఆయన ఫోన్ ఎత్తి, హలో పాస్టర్ గారు వందనాలండి. ఇదేంది ఇంకా బతికే ఉన్నాడా అని అనుకుని అడగకూడదుగా. ఏంది నువ్వు చచ్చిపోయానని చెప్పుకుంటున్నారని అనకూడదుగా. అందుకని ఏమన్నానంటే, ఏం లేదులేండి అంకుల్ గారు, మరి మా ఊరు రావట్లేదు కదా, ఏం జరిగిందంటే, మొక్కజొన్న చేలో నీళ్లు కట్టుకుంటున్నా పాస్టర్ గారు అన్నాడు ఆయన. సరే బాబు ఎప్పుడు వస్తావా? 2 రోజులాగా వస్తాలే అన్నాడు. మంచిది నాయన, వందనాలు నాయన అని చెప్పి, ఇక నాకు మామూలుగా రాలేదండి బీపీ. లేని వార్త పుట్టించకూడదని లేవియా కాండం 23వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, లేని వార్త పుట్టించకూడదని. అలా వినండి, దేవుని మాట వినకుండా, దేవుని మాటను ధిక్కరించి, లోక వార్తలు విని, ఎవడో చెప్పిన చెప్పుడు మాట విని ఎంత దారుణంగా దరిద్రంగా ఒక మనిషి బతుకున్న మంచి మనిషిని చంపేశారు. ఎవరో చెప్పిన మాటలు అంటున్నారు కానీ దేవుడి మాట వింటలేదండి. మొన్న ఈ మధ్యనే ఒక సందర్భం జరిగింది. వదిన ఆడబిడ్డలు బట్టలు పెట్టుకోవాలంట. మీరు ఎంతమంది చూశారా? అది ఈ మధ్య కాలంలో జరిగింది, 2 వారాల కిందటో వారం కిందటో. అవునా? దేవుడు చెప్పాడా? బట్టల కొట్టోడు చెప్పాడా? ఒక దినాన బట్టల కొట్టోళ్ళు అందరూ కూడా బేరం తగ్గింది. ఏందిరా అబ్బాయి అంటే యుద్ధం ఎఫెక్ట్ అనుకొని, ఈ ఎట్టయినా మన షాపులో ఉన్న ఈ బట్టలను అమ్ముడుపోవాలి అబ్బాయి, మనం అందరం యూనియన్గా చేరి మనం అందరం మన కొట్లో ఉన్న బట్టలను అమ్ముడుపోయేటట్టుగా ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాంరా అనుకొని ఆలోచన చేసుకొని సభ ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటూ ఒకడు అన్నాడు, ఏం లేదు ఒక వదంతి పుట్టిస్తే చాలన్నాడు. ఏందిరా? వదిన ఆడబిడ్డలు బట్టలు పెట్టుకుంటే మేలు జరిగిద్ది, లేకపోతే కీడు కలిగిద్ది అని చెప్తే చాలు అన్నాడు. ఆ దెబ్బతో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, బాప్తిసం పొందినోళ్ళు, బలలో చేయి వేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండే బిడ్డలు కూడా వెళ్ళి చక్కగా కొట్లలో కొనుక్కొచ్చుకొని, వదినా ఇదిగో నీకో చీర, ఆవిడ ఆడబిడ్డ ఇదిగో నీకోక చీర అని చీరలు మార్చుకొని చక్కగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో కలిసి శుభ్రంగా భోజనాలు కూరలు వండుకొని తినేసి దేవునికి మహిమ కలుగును గాక అన్నారు లాస్ట్లో. ఇది ఎక్కడికో వాళ్ళు దీనివల్ల దేవునికి మహిమైంది నాకు అర్థం కావట్లా. ఏమంటే దీనివల్ల కూడా దేవునికి మహిమ ఉంటుందా? అదేదో 2 కొడుకులు ఉన్న తల్లి మీదుగా దాటిపోయిందంట. అదేదో మరి నాకు తెలీదు. అప్పుడు ఆ తల్లి ఏందమ్మా తెలుసా, అదేదో దాటిపోయిందంట. సరే బాగానే ఉంది, దాటిపోయిన వాళ్ళు ఆ పిల్లలకి కీడు కలగకుండా ఉండాలంటే ఆ 2 కొడుకులు ఉన్నటువంటి ఆ తల్లి ఏం చేయాలో తెలుసా? పసుపు నీళ్లు ఇత్తడి చెంబులో పెట్టుకొని కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొబ్బరి చెట్టుకి ఆ నీళ్లు పోస్తే ఆ దోషం తొలగిపోతుంది అని చెప్పారు. ఎవరు చెప్పారు? నా ప్రభు ఎట్టండి చెప్పడం. అర్థమవుతుందా? ఎవరో చెప్పిన చెప్పుడు మాట చెవనేసుకొని బాప్తిసం పొందిన వాళ్ళు చెంబలేసుకొని పోయారు. దేవుని బిడ్డలారా, ఇంత దారుణంగా తయారు. దేవుడు చెప్పని మాటను చెప్పిన సేవకులను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన మాట వినమని దేవుడు కోరుతున్నాడు. ఎవరి మాట వింటున్నావు? నీకెవరైనా ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళంటే వాళ్ళ మాటే వింటున్నావు. శుభకార్యం చేయాలంటే చాలు 5 వస్తువులు పెట్టందే నువ్వు అసలు ఏ కార్యక్రమం చేయవు అని అంటే ఎవరి మాట విని పెట్టావు? ఒకరోజు నాకు డౌట్ వచ్చింది. చేతిలో పెట్టారు, ఏంటంటే 2 ఆకులు 2 కాయలు ఓ పొట్లం పెట్టారు. నేను అన్నాను కదా, ఇదేందని 2 పెట్టి అదొకటి ఒకటే పెట్టేవింటి అని అడిగా. వాళ్ళు అన్నారు 5 పాస్టర్ గారు 5 ఉండాలి. ఏంటిది అది? అరే మొత్తం 5ని పిలుచుకొని నువ్వు 5గురికి పెట్టుకో 5 వస్తువులు. నాకెందుకు, నేను మగోని,
నాకెందుకు, నా చేతిలో పెట్టి, పాస్టర్ గారికి అందరూ నా చేతిలో పెట్టారు, నేను ఊరుకుంటానా? నేను ఊరుకుంటానా? ఎవరు చెప్పారు? శంకుస్థాపన చేస్తే అన్ని రకాల ధాన్యాలు, గన్నేరుపప్పు కూడా వేయాలి దాంట్లో. నవధాన్యాలు అంటున్నారు, అన్ని ధాన్యాల్లో ఆ ధాన్యం కూడా వేయచ్చు. ఎవరు చెప్పారండి? నా ప్రభు చెప్పట్లేదు కదా. ఆయన చెప్పని విషయాన్ని చేస్తున్నారు, ఆయన చెప్పని మాటను వింటున్నారు. మీకు తెలుసో లేదో, మొన్న పండగ అయిపోయింది, నూతన సంవత్సరం, తెలుగు సంవత్సరాది పండగ. మరీ దారుణంగా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా పచ్చడి చేసుకుని తినేసి నాగేశారు. ఏంటండి అంటే, మరి దేవుడు చెప్పాడా నీకు? హలో వినండి, రక్షాబంధనం అంటారు కదా, ఏంటిది? అదొక బంధకం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆ బంధకం జోలికి మళ్ళీ పోరు. దాస్యమను కాడి క్రింద నుంచి మిమ్మల్ని విడిపించాడు, ఆ కాడి క్రిందికి మరలా మీరు చిక్కుకోకండి. ఈ బంధకాలు ఎందుకండి? యేసు నామములో ఈ నూతన నిబంధన సంఘ కాలములో నిశ్చయముగా సంఘం అనుకున్న ప్రతి బంధకం తెగిపోవునుగాక. దేవుని మాట వినేవారిగా మార్చబడుదుముగాక. సాతాను మాట వినేవారిగా కాదు, దేవుని మాటకు విలువనిచ్చి ఆయన మాటనే విందుముగాక. హల్లెలూయా. దేవుని మాట వినండి అండి, దేవుని మాట వినండి. యోహాను తన సువార్తలో 14వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు రాశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. వాటిని గైకొనేవాడే నిజంగా నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి, నేను కూడా వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పెను. ఇప్పుడు యోహాను మొదటి పత్రికలోనికి రండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. మనము దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని, దేవుని పిల్లల్ని ప్రేమిస్తున్నామని దాని వలననే ఎరుగుదుము. దాని వల్ల మనకి తెలిసిద్ది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. నువ్వు దేవుని మాట వింటున్నావని ఎట్ట తెలిసిద్ది తెలుసా? ఆయన ప్రేమిస్తున్నావని ఎట్ట తెలిసిద్ది తెలుసా? ఆయన చెప్పిన ఆజ్ఞలను నువ్వు పాటిస్తే, గైకుంటే నువ్వు దేవుని ప్రేమించినట్టే, ఆయన మాట విన్నట్టే. దేవుని బిడ్డలారా, ఆయన మాట వెనక ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని మాట వినకుండానే సమూయేలు గ్రంథంలో ఆ సౌలు భక్తుడు కూడా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు, దురాత్మ చేత పీడించబడ్డాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుని మాట వినేవారికి ఆయన చాలా మేలులు దాచిపెట్టాడు. ఆయన మాట వినండి. మాట వినేవారికి ఎక్కువ ఆశీర్వాదాలు, మాట వినేవారికే ఎక్కువ ఆశీర్వాదాలు. లోబడనొలని వానికి ఎక్కువ దెబ్బలు. మేము కొట్టం, కొట్టేవాడు కొడతాడు. మేము కొడితే మళ్ళీ పాస్టర్ గారు చూసేవా కావాలని నా గురించి వాక్యంలో నన్నే ఉతికారేశాడు. ఎవరు ఉతికారేస్తాం? మేము ఉతికారేసేంత గొప్పవాళ్ళం కాదు తెలుసా. కానీ ప్రభువే ఆ మాటల్లో నుంచి మిమ్మల్ని ఉతికారేస్తాడు. ఒక రోజున ఒక చోట వాక్యం చెప్తూ ఉన్నాను, నాకే తెలియకుండా ఒకరి జీవితంలో జరిగిన సంఘటన వాక్యంలో చెప్పేశాను. ఆవిడ ఇంటికి వెళ్ళి అంటదంట, ఎంతలోనే ఎవతి చెప్పిందో. ఆవిడ అంటదంట, ఎంతలోనే ఎవతి చెప్పిందో పాస్టర్ గారికి, నా గురించే వాక్యం చెప్పేశాడు అంటుంది. నాకు వాళ్ళు వచ్చి చెప్పారు, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పారు, మా దగ్గరికి వచ్చి బాగానే ఉంది, ఇంటికి వెళ్ళాక వాళ్ళు గొడవాడుకుంటున్నారు, నేనేదో నీకు చెప్పాను అనుకుంటున్నారయ్యా, ఎవరో వచ్చి చెప్పారనుకుంటు. ఎవరు చెప్తారండి? మాకు సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త మాకు బయలుపరిస్తే మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఇంతలోనే ఎవరు చెప్పిందంటే ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాడు. కూర్చొని ప్రార్థన చేసింది ఏమని చేసిందో తెలుసా? ప్రభువా, వాక్యం నుంచి సూటిగా ఎట్టా చెప్పండి గట్టిగా, సూటిగా. ఎవరితో? పక్కనున్న ఆవిడతో మాట్లాడే అంటారా?
ఎవరితో మాట్లాడింది దేవుని మాట? ఆ వ్యక్తితో. ఏమని ప్రార్థన చేసుకుంటారు కూర్చొని వాక్యం చెప్పేటప్పుడు? ప్రభువా ఈరోజు వాక్యం ద్వారా నాతోనే, మరి నీతో మాట్లాడితే ఎందుకంత మంట? దేవుడు మాట్లాడేది లోపల ఉన్న వాళ్ళ గురించా బయట ఉన్న వాళ్ళ గురించా? మరి లోపల ఉన్న నీ గురించి మాట్లాడక బయట వాళ్ళ గురించి మాట్లాడతాడు దేవుడు. మరి ఆయన మాటకి ఎందుకు వినవు? అందుకనే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో భక్తుడు ఒక మాట చక్కగా అన్నాడు. పౌలు భక్తుడు, ఇదిగో మా వలన వినిన వర్తమాన వాక్యం అది మనుషుల వాక్యం అని ఎంచక, అది నిజముగా ఉన్నట్టు, అది దేవుని వాక్యమని దాన్ని మీరు అంగీకరించారు కనుక ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఇది నిజంగా దేవుని మాటను మీరు నమ్మితే జరిగిద్ది, మీలో కార్యం జరిగిద్ది. మనుషుల వాక్యమే, మానవుల వాక్యమే, దైవజనుల వాక్యమే, ఇది దేవుడి నుంచి వచ్చింది కాదని నువ్వు అనుకుంటే నీకేం ఉపయోగం లేదు, నిష్ఫలమేక. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది, నిజంగా ఉంది అని నువ్వు నమ్మగలిగితే వాక్యమే నీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా నిజంగా చెప్పిన మాట బైబిల్ గ్రంథంలో ఏముందంటే, దేవుని మాట వినండి అని చెప్పి ఆ చెప్పిన మాటను మనం పాటించకే ఎన్ని పోగొట్టుకున్నాం తెలుసా? 2026 సంవత్సరం 3వ నెల 8వ తారీఖు 30వ తారీఖు ఇప్పుడు దాకా మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా దేవుని మాట వెనక ఎన్ని పోగొట్టుకున్నామో. ఆయన మాట వింటే ఎంత దీవించబడేవాళ్ళము కదా. ఇది ఆత్మ సంబంధమైన బలి అని దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. నీలో నుండి ఈ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన బలి దేవుని దగ్గరికి వచ్చును గాక. హల్లెలూయా. ఇంకా లోతుకి వెళ్ళాలని ఉంది కానీ సమయం పరిగెడుతుంది, అయిపోవచ్చింది. కాబట్టి పాస్టర్ గారు మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు నీకు మైకిస్తే నాకు భయం వేస్తుంది అనకూడదు, కాబట్టి తొందరగా ముగిచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్దాం. వాక్యం చదివే వాళ్ళు కొంచెం వేగంగా రెఫరెన్స్ తీసి చదవాలి. 2 బలులు చెప్పాను, ఒకటి చెప్పండి. సమాధానం అనే ఆత్మ సంబంధమైన బలి, 2వది మాట వినడం, 3వది హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. కొంచెం వేగంగా. నేను బలిని కోరను గాని కనికరమునే దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాస్తుంది. అక్కడ కూడా మత్తయి సువార్తలో మత్తయి భక్తుడు దాన్ని ఎత్తి చెప్పడం జరిగింది. హోషేయ చెప్పిన వాక్యాన్ని మరలా ఎత్తి చెప్పాడు అక్కడ 12వ అధ్యాయం 7వ వచనం. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భాగం మీకు తెలిసుంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చగా ఉందిరా అన్నాడు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ బలి ఏంటంటే కనికరం. 3వ బలి ఏంటి? కనికరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు. కొంచెం చప్పట్లు కొడుతూ ముగింపులోకి వస్తున్నాగా, సంతోషం కొట్టండి. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతి యాగమునే చేసెద నిరతం, స్తుతి యాగమునే చేసెద నిరతం. హల్లెలూయా. ఇది ఎన్నో రోజు? ఇంకా లేట్ చేస్తే మళ్ళీ మిగతా ఎన్ని రోజులు ఉంటాయి? మీరు రారేమోనని మళ్ళీ అదొక భయం ఉంటుందిగా. వస్తారా కొంచెం ఆలస్యమైనా? మరి చెప్పనా, మీ పాస్టర్ గారు ఏమన్నారుగా, మరి ఇంకే మనం చక్కగా చెప్పుకుందాం. కనికరం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట కూడా రాశాడు. ఎవడు కనికరించబడతాడో తెలుసా? ఎవని జీవితంలో కనికరం ఉంటుందో వాడే దేవుని కనికరాన్ని పొందుతాడు.
అందుకని భక్తుడు పాడుకుంటున్నాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని పాడుకున్నాడు భక్తుడు. నిజంగా కనికరము కలిగి ఉంటేనే కనికరించబడతావు. దేవుని కరుణ, ఆయన కనికరం నీ మీదకి రావాలి అంటే నీ జీవితంలో అది ఉండాలి. ఒక రోజున మోషే భక్తుడు నిర్గమకాండ 33వ అధ్యాయంలో, అయ్యా నీ ముఖము నేను చూడాలి, నేను చూడాలి. ఆయన అంటాడు, బాబు చూస్తే చచ్చిపోతారా, వద్దురా నాయన, కుదరదులే, వెనక భాగం చూద్దుగానిలే. కాదయ్యా, ఒక వెనక భాగం చూద్దుగా నాగు అని బండ సందులో పెట్టి చూపించాడు. చూపించే ముందన్నాడు, మోషే ఎంత మట్టుకు ఎవరు అడగలేదు, నువ్వు అడిగావు కాబట్టి నీ ఎడల నాకు కటాక్షము కలిగినది, నేను ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తా, ఎవని ఎడల కనికరపడదనో వాని అంతే కనికరపడదను అని చెప్పేసి అదే మాట రోమపత్రికలో పౌలు భక్తుడు ఎత్తి చెప్పాడు అనమాట. మళ్ళీ అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుడు అందరినీ కరుణించాలనుకోవట్లేదు. ఎవరిలో కనికరం ఉంటుందో వారి మీదకి దేవుని కనికరం దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని కరుణ, ఆయన కనికరం పొందుకోవడానికి కూడా ఒక అర్హత కావాలి. నీలో కనికరం ఉండాలి. ఆ కనికరం అనే ఆత్మ సంబంధమైన బలి నీలో నుంచి దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీవు దేవుని సన్నిధిలో ఇలాంటి బలి అర్పించగలవా? కనికరం చూపించగలవా? ఆయన యొద్దకు అనేక మంది వచ్చారు యేసుప్రభు దగ్గరికి. చాలా గొప్ప సమూహం. అందులో రోగులైన వారిని చూసంట ఆయన కనికరపడ్డాడంట. అందులో రోగులందరినీ స్వస్థపరిచాడు. కుష్ఠువులు వచ్చారు, కనికరపడ్డాడు. గుడ్డివారు వచ్చారు, కనికరపడ్డాడు. కుంటివాళ్ళు వచ్చారు, కనికరపడ్డాడు. అంతెందుకండి, ఈరోజు దేవుడు మనకిచ్చిందంతా ఆయన కనికరం వల్లేగా. మరి నీ దగ్గర ఉందా ఆ కనికరం? మిక్కిలి అలుపులో నీ సహోదరులు ఒకరికి నువ్వు చేస్తే దేవునికి చేసినట్టే కదా. కనికరపడి ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నావా? కనికరపడి ఎవరికైనా అన్నం పెట్టగలుగుతున్నావా? కనికరపడి ఎవరికైనా ఒక వస్త్రం ఇవ్వగలుగుతున్నావా? కనికరపడి ఎవరినైనా బలహీనంగా ఉంటే వెళ్ళి చూడగలుగుతున్నావా? మీ సంఘంలో పాస్టర్ గారు ప్రార్థన చేశారు భారంగా, ఎవరికి ఒంట్లో బాగోలేదు, వాళ్ళకి స్వస్థత అయ్యా, దైవిక స్వస్థత కావాలని ప్రార్థన చేశారు. సంఘం అంతా వెళ్ళి, అమ్మ ఎట్టుంది ఏంటి, మేము ప్రార్థన చేస్తాం నీ కోసం, ధైర్యంగా ఉండు, భయపడమాక అంటే ఎట్టుంటుంది వాళ్ళకి? నా కోసం నా సంఘం ప్రార్థన చేస్తుంది, నన్ను చూడటానికి వచ్చారు. వెళ్తారా? వెళ్ళి పలకరించండి. బయట వాళ్ళకంటే ముందు సంఘంలో వాళ్ళని పలకరించండి. ఆ తర్వాత నీ బంధువుల్లో, నీ కుటుంబీకులు, నీ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళలో నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిద్దు. కానీ ముందు సంఘం నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, కనికరం పడండి. ఇది ఆత్మ సంబంధమైన బలి. 4వ బలి అందులోని రాస్తుంది, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టం. ఇదొక బలి. దేవుని బిడ్డలారా, దహన బలుల కంటే కూడా దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా? ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన గురించిన జ్ఞానం. ఎంతమందికి ఉంది దేవుడి జ్ఞానం? ఎంతమందికి ఉంది దేవుని జ్ఞానం? ఆలోచన చేస్తున్నారా? ఎంతమందికి ఉంటుందండి? మనకు దెయ్యాల జ్ఞానం బాగా తెలుసు కదా. మీ ఇంట్లో ఆడపిల్ల ఎవరైనా, ఆడపిల్ల సంగతి, మగపిల్లల సంగతి పక్కన పెట్టండి, ఆడపిల్ల సంగతి కాదు, తలస్నానం చేసి, తలార స్నానం చేసి, జుట్టు చక్కగా దువ్వుకొని, మంచి డ్రెస్ వేసుకొని, పౌడర్ కొట్టుకొని, మంచిగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు బయటకు వెళ్తుంటే ఏమంటారు? చెప్పండి. అసలు కాస్తన్నా ఉందా? నువ్వు ఎవరివి? నువ్వు యాజకుడివి, యాజకురాలివి, దేవుని సేవ చేస్తున్నావు. నీ బిడ్డలు దేవుని సేవలో ఉన్నారు. ఇప్పుడు నీ పిల్లలు అలా బయటకు వెళ్తున్నప్పుడు నువ్వేమనాలి? ధైర్యంగా వెళ్ళిరా, నీ మీద దేవుని ఆత్మ ఉందని చెప్పగలిగితే ఎంత ధైర్యంగా ఉంటుందో. ముందు మనమే భయపెట్టేస్తాం. బయట బూచోడు ఉన్నాడు అనగానే జీవితకాలం వాడికి బూచోడుకు భయపడతా ఉంటాడు. అంతే కదా. ఎరబోసుకొని మిట్ట మధ్యాహ్నం పోతుంటే ఏమంటారు? దయ్యం పట్టింది బయటికి పోతే. నేను అంటాను కదా, నువ్వు ఎందుకు ఇలాగా ఆలోచన చేసుకుంటున్నావు? నీ జీవితంలో ఎందుకు ఇలాంటి ఆ ధోరణిలో ఉండిపోయావు? దెయ్యాల జ్ఞానం బాగా తెలుసు. గుంటూరులో మిర్చి యాడ్ తెలుసుగా మీకు? మిర్చి యాడ్ ఇంటి ముందు నుంచే ఆ బళ్ళు వెళ్తావు. ఒక ఇంటి ముందు నుంచి, ఆ ఇంటి ముందు ఆవిడ రాత్రిపూట ముగ్గేసుకుంది. ఆ ఇంటి ఆవిడ ముగ్గేసుకుంటే ఉదయకాలం ఆవిడ లేసే ముందే ఆ మిర్చి యార్డుకి కొన్ని వాహనాలు వెళ్తుంటే అందులో నుంచి 4 మిరపకాయల ముగ్గులు పడ్డాయి. ఆ వీధిలో నిమ్మకాయలు అమ్ముకునేవాడు వెళ్తా ఉండి
అక్కడ ఏదో బండి జరికివ్వటం వల్ల 4 నిమ్మకాయలు ఆడబడ్డాయి, ఆ ముగ్గులోనే వచ్చి పడ్డాయి. పక్కింటి ఆవిడ దువ్వుకున్నటువంటి ఆ దువ్వెనలో ఉన్న జుట్టు అంతా చిక్కు తీసి బాగా రాలిపోతుంది. ఈ మధ్య ఆడవాళ్ళకి కదండి రాలిపోతుంది. ఏంటంటే ఏది పడితే అది వాడేస్తూ ఉంటాం కాబట్టి తలకి. వెనకటి కొంకుడికాయలు వాడేవాళ్ళు ఎంత బాగుండేయో, ఇప్పుడు ఏ పడితే ఆ షాంపూలు గింపులు మొత్తం పూసుకొని మొత్తం ఊడిపోతున్నాయి. సరే పక్కన పెట్టండి. ఆవిడ తీసింది ఆడ పెట్టుకోవాలి, ఓ చోట పెడితే ఒకటన్నా వచ్చిద్దిగా. ఆవిడేం చేసిందో తెలుసా, తీసి ఉండ చుట్టి ఇలా అంది. అది గాలికి వెళ్ళి వచ్చి ఆ ముగ్గులో పడింది. ముగ్గులో ఏమేమి ఉన్నాయి? 7 మిరగాయలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, జుట్టు ఉంది, ఎంట్రుకలు. అమ్మో, పొద్దున్నే మహాతల్లి పొద్దున్నే లేస్తే బాగుండేది, పొద్దెక్కాక లేచింది. కొంతమంది తల్లులు ఉంటారు, మేమేం అనకూడదు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు పొద్దెక్కాక లేగుతారు, పొద్దున్నే లేగవరు. వాళ్ళు పొద్దెక్కిన తర్వాత లేచి బయటకు వచ్చేసరికి కళ్ళ ముందు ముగ్గు, ఆ ముగ్గులో ఎర్రటి ఎండుమిరకాయలు, పసుపు రంగులో నిమ్మకాయలు, ఉండ చుట్టినటువంటి ఎంట్రుకలు. అమ్మో, నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగిపోయింది, అదే చేసి ఉంటుంది. ఎవరో అదే చేసి ఉంటుంది. ఏం పాపం చేశాను దానికి? నేను నా ఇంటి ముందు ఇట్లాంటి పని చేసింది, దాన్ని ఎవరు తేల్చేస్తానని చెప్పి భర్తని ఇంట్లో పరిగెత్తుకుంటే బెడ్రూమ్లో ఉన్న మొగుని బాగా 2 బాధి లేపింది. లేపితే బయటకు వచ్చి చూస్తే పాపం ఆయనకి ఏం అర్థం కావట్లా. ఏంటమ్మా అంటే ఏంటంటే ఇంటి ముందు ఏడుండే చూడు, ఏమన్నాయి? నిమ్మకాయలు, ఎండుమిరకాయలు, ఎంటుకలు. అదే చేసి ఉంటుంది. దాన్ని అంతు తేల్చాల్సిందే అయ్యాలి అట్టని సరే. అరే, పొరపాటున వ్యాపారం చేసుకునేవో నిమ్మకాయలు రాలిపడ్డాయి, వాళ్ళు వ్యాపారం ఆ మిర్చి అడిగిపోయే దాంట్లో 2 మిరకాయలు రాలిపడ్డాయి. షర్ట్ వచ్చిందని కూడా లేకుండా దువ్వుకొని ఇసిరి అవతల పడేసిన ఆవిడ చుట్టది. ఏముంది ఇందులో? కానీ మనకు దయ్యాల జ్ఞానం బాగా తెలుసు కాబట్టి ఏదో చేశారు. ఏదో మొన్న యాక్సిడెంట్ అవ్వబోయింది, ఎందుకు అనుకున్నాను. అయ్యో ఎందుకనయ్యా, ఇది ఎప్పటి నుంచి చేస్తుందోనయ్యా. ఏం చెప్పమంటారు? గిట్టటి బోళ్ళ నుండి ఎందుకు దయ్యాలకి నాన్న బోల్డ్ అంత ఎక్కువైపోయింది మనకి. ప్రభు హృదయంలో ఒక బాధ ఉంది, చెప్పమంటారా? ఆయన సృష్టి గురించిన జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, పుస్తక జ్ఞానం ఉంది, అన్ని రకాలుగా జ్ఞానాలు సంపాదించుకుంటున్నారు. కానీ దేవుని గూర్చిన జ్ఞానం ఎవడికి? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి అన్నాడు. దేవుడిచ్చు జ్ఞానం శ్రేష్టమైంది, అది పైనుండి వచ్చేదని పేతృభక్తుడు చెప్తూ అంటాడు. పైనుండి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైంది, అది పరిశుద్ధమైంది. అది చాలా విషయాలు చెప్పాడు. జ్ఞానము తనకు నివాసం కట్టుకుని 7 స్తంభాలు చెక్కుకుంది. 7 భాగాలు కలిగిన గొప్ప జ్ఞానం అండి దేవుని జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం అండి. ఆయనను గురించి ఆయన అన్నాడు ఒకరోజు, అయ్యా మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు చెప్పండి, వాళ్ళకి ఏం తెలిసింది నా గురించి, వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది అని అడిగితే ఒకడు మెస్సయ్య అన్నారు, ఒకళ్ళేమో ఏలియా అన్నారు, ఇంకొకటి ప్రవక్త అన్నారు, ఇంకొకళ్ళు బోధకుడు అన్నారు, రకరకాలు చెప్పి మీరెవరు అనుకుంటున్నారు? అందులో పేతురు అన్నాడు, అయ్యా నీవు దేవుని పరిశుద్ధుడైన క్రీస్తువి. యేసయ్య అన్నాడు, నరులెవరు నీకు దీనిని బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రి దీనిని నీకు బయలుపరిచాడు. ఆ తండ్రి నీకు జ్ఞానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యేసును గురించిన జ్ఞానము ఎరుగాలి, దేవుని గురించిన జ్ఞానమును ఎరుగు విషయములో అందులో ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడుగు ఎంతో, వెడల్పు ఎంతో తెలుసుకోవడానికి సమస్త పరిశుద్ధులతో దేవుని గురించిన జ్ఞానం మనం పొందుదుముగాక. దైవ జ్ఞానమును అందుటయే ఆత్మ సంబంధమైన బలి. దేవుని సన్నిధిలో ఇది ఉందా? ఈ బలిని మనం పొందాలి, ఈ బలిగా మనం అర్పించబడాలి. దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి. దైవ జ్ఞానము లేకపోతే నాశనమే. అదిగో అక్కడ క్రీస్తు అనగానే పరిగెత్తేస్తారు, ఇదిగో ఇక్కడ అద్భుతం అనగానే పరిగెత్తేస్తారు, ఇదిగో అక్కడ మెరుపు పుట్టింది అనగానే పరిగెత్తేస్తారు. హలో వినండి, దైవ జ్ఞానము కలిగిన వాడు అన్నిటిని వివేచించగలిగి తానున్న స్థితిలోనే దేవునితో సంబంధం కలిగి ఉండగలుగుతాడు. హల్లెలూయా. ఎక్కడికెక్కడికో పరిగెత్తక్కర్లేదండి.
దైవ జ్ఞానము నొందిన మనకి అర్థమవుతుందన్ని. దేవుని బిడ్డలారా, 4 బలులు చెప్పాను, ఇంకా లేట్ అయిపోతుంది, ముగించుకుందాం. ముగించానా? ఇంక 3 ఉన్నాయి. మరి నేనే లేట్ చేశానమ్మా, ఇంకా లేట్ చేస్తే మళ్ళీ రేపు మీరు రారేమోనని. ఇట్లా చెప్పి మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నావు కదా, చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. రెఫరెన్స్లు మాత్రమే చెప్పి ముగించేస్తాను, మనకి అర్థం కావటం కోసం, సంపూర్ణం చేద్దామని. 5వ బలి ఏంటంటే సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో 3వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఇష్టం ఇష్టం. ఏం బలి అంటే నీతి న్యాయములు. మన దేవుడికి నీతి న్యాయాలు అంటే చాలా ఇష్టం. ఆయన నీతి కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు. ఈరోజు నీవు కూడా నీతి కలిగి బ్రతుకుదువుగాక, న్యాయము కలిగి బ్రతుకుదువుగాక. ఈ రెండు కళ్ళ వల్ల నీ జీవితంలో ఉండునుగాక. యేసు నామములో ఇలాంటి ఆత్మ సంబంధమైన బలిని వర్పించదువుగాక. నీతి కలిగి న్యాయము కలిగి దేవుని బిడ్డగా, అసలైన దేవుని బిడ్డగా లోకంలో బ్రతుకుదువుగాక. తర్వాత 6వ బలి 51వ కీర్తన 16-17 వచనాలు. 51వ కీర్తన 16-17 వచనాలు. భక్తిహీనులతో నీవు బలిని కోరువాడవు కావు. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఇక్కడ ఈ మాట కోట్ చేయాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సు. చాలా మంది మనస్సు విరగొట్టుకోవట్లా. వినండి జాగ్రత్తగా. మీరు విరగొట్టకపోతే ఎవరో ఒకళ్ళు దాన్ని విరగొడతారు. అంత దాకెందుకు? ఒకడు బాగా మందు తాగుతూ సిగరెట్ కలుస్తున్నాడు, ఊరి చివరి కూర్చున్నాడు. ఏంట్రా అన్న? ఏం లేదన్నా, మొక్కలు అయిపోయిందన్నా అన్నాడు. ఏమైందిరా మొక్కలు అంటున్నా? ఏమైంది ఏంటో అన్న మనసు మొక్కలు అయిపోయిందన్న. ఎవరు రాదాన్ని మొక్కలు చేసిందని అడిగా నేను. ఇంకెవరన్నా? ఆ అమ్మాయి అని అన్నాడు. ఒరే, అంత కాడికి ఎందుకు తెచ్చుకున్నావురా? అదేదో ముందే నీ మనస్సుని నువ్వు మొక్కలు చేసుకోగలిగితే, విరగొట్టుకోగలిగితే ఇంకెవడో వచ్చి మొక్కలు చేసేయడానికి అవకాశం ఉండేది కాదు కదా. ఈ లోక సంబంధమైన విషయాలలో మన మనస్సు విరిగిపోవునుగాక. శరీరాశలలో మన మనస్సు విరిగిపోవునుగాక. లోక విషయాల్లో మన మనస్సు విరిగిపోవునుగాక. ఆచారాలలో మన మనస్సు విరిగిపోవునుగాక. ఈ లోక సంబంధమైన మోహాలలో, ధనములో, లోకాశలో, జీవపు డంబములో మన మనస్సు విరిగిపోవునుగాక. ఆత్మ సంబంధమైన బలిగా దేవునికి విరిగిన మనస్సును అర్పించదుముగాక. ఫైనల్ ఆఖరిగా 7వ బలి ఏంటంటే మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-8 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-8 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిస్తానా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయముగా నడుచుకోవాలి. కనికరమును ప్రేమించాలి. దీన మనస్సు కలిగి. ఇక ఆఖరిగా ఇప్పుడు 7వ బలి దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా. ఆఫ్టర్ ఆల్ ఇంతేగా దేవుడు అడిగేది. అది కూడా చేయలేకపోయారు. దేవుడే నోరు తెరిచి అడిగితే అది కూడా చేయలేకపోయారు. యాజకులుగా దేవుడు మనల్ని నూతన నిబంధన విశ్వాసులుగా, నూతన నిబంధన యాజకులుగా చేస్తే అది కూడా చేయలేకపోతున్నారు. న్యాయం గురించి జ్ఞాపకం చేసుకున్నాం, తర్వాత కనికరం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. దీన మనసు గురించి ఇప్పుడు చెప్పాలి. దీన మనసు అంటే, హలో వినండి, మనుషుల ఎదుట తగ్గించుకోవడం కాదు. దేవుని ఎదుట మనుషులు చూస్తున్నారని తగ్గించుకునే రకం ఒక రకం, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూడాలని తగ్గించుకునే రకం ఇంకొక రకం. ఏ రకంగా ఉన్నావు?
దేవుని ఎదుటే తగ్గించుకోగలగాలి. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు కదా. మరి నీవు తగ్గించుకుంటున్నావా? దీన మనసు ఉందా? దీన మనసు. అహంకారాలను ఎదిరించి దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు కదా. దీన మనస్సుని వస్త్రంలో ధరించాలనే వాక్యం చెప్తుంది కదా. ఈరోజు ఆఖరి బలిగా దీన మనస్సును మనం ధరించుదుముగాక. హల్లెలూయా. మన మనస్సు దీన మనసుగా మారిపోవాలి. దీనత్వాన్ని ధరించాలి. గర్వం, అహంకారం, అతిశయం మనలో ఉండటానికి వీల్లేదు. దేవుని ఎదుట మేము ధూళితో సమానం, మేము యోగ్యులము. ఆయన అంటాడు భక్తుడు, చాలా ప్రయాసపడి ఎంత చేసినా కానీ మేము చేయవలసినవి చేశాము, కానీ ఇంతకు మించి మేమేమీ దేవుడికి చేయలేకపోయామని చెప్పమన్నాడండి అంతా చేశాక. కానీ మనలో ఏం చేస్తారు? ఇంత చేసి ఎంత దేవుడి ముందు పెడితే అంత ఇద్దో. ఈరోజు దేవుని దగ్గర దీన మనసు అనే వస్త్రం మనం ధరించుకొని ఉండకపోతే మన జీవితంలో కృప పొందలేం. మన జీవితంలో దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించలేం. ఈరోజు దేవుడు కోరుతున్నాడండి. ఏమిచ్చి ఆయన దర్శించగలమండి? దీన మనసే. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా.